సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి బహుళపక్షం అమావాస్య జనవరి 18 అర్ధరాత్రి 12:04 నుండి జనవరి 19 అర్ధరాత్రి 1:21 వరకు. శుక్లపక్షం పాడ్యమి జనవరి 19 అర్ధరాత్రి 1:21 నుండి జనవరి 20 అర్ధరాత్రి 2:14 వరకు. నక్షత్రం పూర్వాషాఢ జనవరి 17 ఉదయం 8:12 నుండి జనవరి 18 ఉదయం 10:14 వరకు. ఉత్తరాషాఢ జనవరి 18 ఉదయం 10:14 నుండి జనవరి 19 ఉదయం 11:52 వరకు. కరణం చతుష్పాతు జనవరి 18 అర్ధరాత్రి 12:04 నుండి జనవరి 18 మధ్యాహ్నం 12:46 వరకు. నాగవం జనవరి 18 మధ్యాహ్నం 12:46 నుండి జనవరి 19 అర్ధరాత్రి 1:21 వరకు. కీమస్తుజ్ఞం జనవరి 19 అర్ధరాత్రి 1:22 నుండి జనవరి 19 మధ్యాహ్నం 1:51 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. అమృతకాలం ఉదయం 5:01 నుండి ఉదయం 6:43 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అశుభకాలం రాహు సాయంత్రం 4:36 నుండి సాయంత్రం 5:59 వరకు. యమగండం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. గుళిక మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:36 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 5:14 వరకు. వర్జ్యం సాయంత్రం 6:47 నుండి రాత్రి 8:30 వరకు. చాంద్రమాసం అమాంత పుష్యం పూర్ణిమంత మాఘం శక సంవత్సరం పుష్యం 28 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. ఈ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో ఆనందంగా ఉంటుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ఇది వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈరోజు మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఇది సమాజంలో మీ మంచి ఇమేజ్ను సృష్టిస్తుంది. ఈ కారణంగా వ్యక్తులు మీ స్నేహితుడిగా మారడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే ఈరోజు మీరు వాటి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈ కారణంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ పిల్లలు కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం చూసి సంతోషిస్తారు. ఏదైనా పరీక్షకు సిద్ధమయ్యేవారు ఈరోజు ఏకాగ్రతతో పాటు కష్టపడాలి. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబంలోని ఎవరినైనా షాపింగ్కు తీసుకెళ్తే మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయండి. లేకపోతే భవిష్యత్తులో మీ సంపద తగ్గిపోవచ్చు. సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కొన్ని ఉత్తేజకరమైన క్షణాలను కూడా గడుపుతారు. కొత్తగా పెళ్ళైన వారు ఈరోజు వారి వైవాహిక జీవితంలో కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈ కారణంగా మీ ఆనందానికి అవధులు ఉండవు. విద్యార్థులకు ఈరోజు సీనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు విష్ణువును పూజించాలి.
మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం కొంత డబ్బు పెట్టుబడి పెడతారు. మీ డబ్బును ఎవరికైనా అప్పుగా ఇస్తే ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు తమ మనస్సులో వచ్చిన ఆలోచనను వెంటనే అమలు చేయాలి. అప్పుడే మీరు లాభాలను ఆర్జించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు సాయంత్రం మీ తల్లిదండ్రులను తీర్థయాత్రకు తీసుకెళ్లొచ్చు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంతో సంతోషంగా గడుపుతారు. ఇది మీ మనస్సుపై భారాన్ని తగ్గిస్తుంది. మీరు వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లయితే ఈరోజు మీరు వాటి నుండి కూడా ఉపశమనం పొందుతారు. ప్రేమ జీవితం గడుపుతున్న వారిలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. వారు ఈరోజు కొన్ని శుభవార్తలను వినొచ్చు. మీరు ఈ సాయంత్రం తల్లిదండ్రులు, తోబుట్టువులతో గడపచ్చు. ఈరోజు మీకు కొన్ని పాత మనోవేదనలు ఉంటే వాటిని తొలగించడంలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీకోసం పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువుకు శనగపిండి లడ్డూలను సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారం పెంచుకోవటం కోసం ఏదైనా బ్యాంకు లేదా సంస్థ నుండి డబ్బు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టయితే కొంత సమయం వేచి ఉండటం మంచిది. మరోవైపు మీ పిల్లల నుండి కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి వారిపై ఒక కన్నేసి ఉంచండి. ఈరోజు వ్యాపారంలో కూడా మీరు ఎవరి నుండి సలహా తీసుకొని ఏ పని చేయకూడదు. లేకుంటే వారు ఆ పనిని పూర్తి చేయకుండా ఆపటానికి ప్రయత్నించవచ్చు. ఈరోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో ఏదైనా బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాల్లో పాల్గొనొచ్చు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చీమలకు పిండి పదార్థాలను జోడించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ ప్రసంగం వల్ల మీకు గౌరవం లభిస్తుంది. రాజకీయాల దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచించవచ్చు. ఇందులో మీరు మీ సోదరుడి సలహా తీసుకున్న తర్వాత ముందుకు సాగటం మంచిది. ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంలోని చిన్నపిల్లలు ఈరోజు మీ నుండి కొన్ని డిమాండ్లు చేయొచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ చాలీసా పఠించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రోజంతా గడుపుతారు. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించలేరు. అయితే వారిని ఒప్పించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మీకు కొన్ని పాత అప్పులు ఉన్నట్లయితే ఈరోజు మీరు వాటిని చాలా వరకు తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. ఇది మీకు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. ఈరోజు మీరు తలనొప్పి, జ్వరం మొదలైన కొన్ని సీజనల్ వ్యాధుల బారిన పడొచ్చు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రం పఠించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం,
గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణంగానే ఉంటుంది. మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవటానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీ సౌకర్యం కూడా పెరుగుతుంది. కానీ మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తు కోసం కూడా కొంత డబ్బు ఆదా చేసుకోవటం మంచిది. వివాహానికి అర్హులైన వ్యక్తులకు ఈరోజు మంచి ప్రతిపాదనలు రావచ్చు. కుటుంబ సభ్యుల నుండి తక్షణ ఆమోదం పొందొచ్చు. మీరు ఈరోజు పాత స్నేహితుడిని కలిస్తే మీ మనోవేదనలన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రాత్రి సునకానికి రోటీ తినిపించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ఈ రాశి వారిలో వ్యాపారులు వివిధ ఆదాయ వనరులను పొందుతారు. దీని ఆధారంగా మీ ఆర్థిక స్థితి బలోపేతం చేయటంలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీ తండ్రి, తోబుట్టువుల నుండి బహుమతిని అందుకోవచ్చు. విదేశీయులతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు కొన్ని నిరుత్సాహకరమైన వార్తలను వినొచ్చు. ఇది వారిని కొద్దిగా ఆందోళనకు గురిచేస్తుంది. ఈరోజు పిల్లల పురోగతిని చూసి మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. సాయంత్రం మీ జీవిత భాగస్వామిని షాపింగ్ కోసం తీసుకెళ్లొచ్చు. ఈరోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. ఈ రాశి వారికి ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని క్షణాలు ప్రశాంతంగా గడుపుతారు. ఏదైనా సమస్య చాలా కాలంగా కొనసాగుతూ ఉంటే అది నేటితో ముగుస్తుంది. తద్వారా మీరు రిలాక్స్డ్గా ఉంటారు. మీ ఇంట్లో కొంత సమయం గడపొచ్చు. ఈ సాయంత్రం అతిథులు మీ ఇంటికి చేరుకోవచ్చు. అందులో మీ కుటుంబ సభ్యులందరూ బిజీగా కనిపిస్తారు. ఈరోజు కుటుంబ సభ్యుల ఆకస్మిక అనారోగ్యం కారణంగా మీరు ఆసుపత్రి చుట్టూ పరిగెత్తాల్సి ఉంటుంది. దీంతో మీకు కొంత డబ్బు ఖర్చవుతుంది. మీ బంధువుల్లో ఎవరితోనైనా వివాదాలు ఉంటే అది మీ జీవిత భాగస్వామి సహాయంతో పరిష్కరించబడుతుంది. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి దుర్వా సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. ఈ రాశి వారిలో కొత్త వ్యాపారం ప్రారంభించబోయే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే మీరు అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు సాగటం మంచిది. మరోవైపు వ్యాపారానికి సంబంధించి కొందరు కొత్త శత్రువులు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. వారు మీ పురోగతిని చూసి అసూయపడతారు. ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ నాన్నగారు మీతో ఏదైనా చెబితే మౌనంగా వినటం మంచిది. కొన్నిసార్లు పెద్దల మాట వినటం మంచిది. లేదంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పఠించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. ఈ రాశి వారిలో వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ డబ్బుకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. మరోవైపు ఈరోజు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించాలి. లేకుంటే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీకు పొట్ట సంబంధిత సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షకు సిద్ధమైతేనే మంచి విజయం సాధించగలుగుతారు.
ఈ సాయంత్రం మీ డబ్బులో కొంత భాగాన్ని పేదల సేవలో ఖర్చు చేస్తారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ కుటుంబంలోని ఓ వివాహ ప్రతిపాదన కూడా ఆమోదించబడొచ్చు. ఇది కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రాగి పాత్రలో శివునికి నీరు పోసి తెల్ల చందనం సమర్పించాలి. ఇది ఇవాల్టి పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.